సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని, ఈ మార్గంలో మెట్రో రైలు వెళితే కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల వరుసలో 4వ సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలనే దిశగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నదే సీఎం రేవంత్ సంకల్పమన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండిఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. దాదాపు 15,000 ఎకరాల్లో విస్తరించనున్న భవిష్య నగరిని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, హైదరాబాద్ కు మెట్రో రైలుకు సంబంధించి ఇటు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మార్చ్ 31 వరకు దాని డిపిఆర్ అంతా కూడా సిద్ధం చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా పనులు చేస్తున్నారు. మనం చూస్తే ఎయిర్పోర్ట్ నుంచి ఈ మెట్రో అక్కడికి వెళ్ళేటువంటి మెట్రో మార్గం ప్రధానంగా రావిర్యాల వరకు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రావిర్యాల ఎగ్జిట్ వరకు ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తుంది. దానిలో ఎలివేటెడ్ మెట్రో ఉంటుంది. 14 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ మెట్రో ఉంటుంది. ఆ తర్వాత రావిర్యాల ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉండేటువంటి ఫ్యూచర్ సిటీలో ఉండేటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడి వరకు మీర్ఖాన్పేట వరకు దాదాపు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 22 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా ఒక గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ కారిడార్ రోడ్డు ఉంటుంది. దాదాపు 100 మీటర్ల వెడల్పు ఉండేటువంటి ఈ రోడ్ లో 22 మీటర్లను మెట్రో రైలు కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. అదంతా కూడా భూమి లెవెల్లోనే ఈ మెట్రో రైలు వెళ్తుంది. ప్రధానంగా మనం చూస్తే ఆ ఎగ్జిట్ రావిరాల ఎగ్జిట్ నుంచి కొంగర్కలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజా గుట్ట, అదేవిధంగా మీర్ఖాన్పేట వరకు ఈ హెచ్ఎండిఏ ప్రత్యేకంగా ఈ రైల్ ట్రాక్ ను ఏర్పాటు చేయనుంది. ఈ రోడ్డు అదేవిధంగా ఈ రైల్ ట్రాక్ రెండింటికి కలిపినటువంటి డిపిఆర్ అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు. దేనికి అదిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మేడ్చల్ అదేవిధంగా షామీర్పేట మార్గంలో 2 కారిడార్లను సిద్ధం చేస్తున్నారు. ఆ కారిడార్లు అదేవిధంగా దీనికి సంబంధించి ఇటు ఎయిర్పోర్ట్ నుంచి అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి ఉండేటువంటి ఈ 3 మెట్రో మార్గాలకు కూడా ఒకేసారి డిపిఆర్ ను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాలని అధికారులు డిసైడ్ చేశారు. అందుకు అనుగుణంగానే పనులు అయితే జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ రోజు ఎన్వీఎస్ రెడ్డి అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులతో పాటు రెవెన్యూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు సంబంధించినటువంటి ఆర్డీఓలు కూడా ఈ పర్యటనలో పాల్గొని ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఏ రూట్ లో వెళ్తే తక్కువ ఖర్చు అవుతుంది, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి పలు అంశాలను వాళ్ళు స్టడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.